గల్ గజ్జల బండి వెళ్ళిపోతుంది బండెళ్ళిపోతుంది గణపయ్య నిమజ్జనానికి సాగిపోతుంది గంగకు వెళ్ళిపోతుంది గల్ 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 గజ్జల బండి వెళ్ళిపోతుంది బండెళ్ళిపోతుంది గణపయ్య నిమజ్జనానికి సాగిపోతుంది గంగకు వెళ్ళిపోతుంది వాడవాడలా ఉత్సవాలంతా విఘ్నరాజును కొలిచేరంట మంగళనాదల చప్పుళ్ళంట మిన్నంటి మోగునంట గల్ 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 గజ్జల బండి వెళ్ళిపోతుంది బండెళ్ళిపోతుంది గణపయ్య నిమజ్జనానికి సాగిపోతుంది గంగకు వెళ్ళిపోతుంది వేద ఘోషల పూజలంట బంతి చేమంతి పూలందలంట భక్తుల కోలాటాలంట రంగు రంగు రంగ వెల్లులంట దివి నుండి దేవతలే దిగి వచ్చే వేడుకనంత తగదగ మెరిచే కాంతుల్లో 41వ వార్డు ఎన్ఎస్పీ క్యాంపులో శ్రీ గణేష్ మహారాజు నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 5 రోజుల నుంచి వినాయక చవితి సందర్భంగా రోజు పూజా కార్యక్రమాలు అదేవిధంగా నిన్న భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మిత్రులు మా యూత్ నాయకులు అందరూ కూడా ఎల్లక్క గారు ఆధ్వర్యంలో భట్టు వెంకన్న అదేవిధంగా జాని రాము ఈశ్వరు విష్ణు అదేవిధంగా మణి అంతా కూడా రాజు అందరి సహకారంతో ఒక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు వారి కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆత్మ మనందరికీ చేకూరాలని సస్యశ్యామలంగా పాడి పంటలు కానీ అదేవిధంగా వ్యాపార పరంగానే దినదినాభివృద్ధి అందరికీ జరగాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఊరేగింపు కార్యక్రమం కూడా ఈరోజు ఎంతో వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఎన్ఎస్పీ క్యాంపు 41వ వార్డు ప్రజలకి అందరు మన వార్డు సభ్యులకి మనమంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమం అనేది అందరం మంచిగా కార్యక్రమం అన్నదానం కార్యక్రమం అనేది మన పొదిలసింగ్ గారు చాలా మంచిగా చేశాడు. ప్రతి ఒక్క మంచిగా అనేది అన్నదానం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి అన్నం అనేది వచ్చింది. నెక్స్ట్ టైం అంటే మళ్ళీ వచ్చేసారి కూడా విజయవంతం చేయాలి. సేమ్ ఇదే కార్యక్రమం అనేది వినాయక చవితి అనేది లాస్ట్ టైం చేశాడు అన్నగారు మన సీఎం గారు అన్నగారు లాస్ట్ టైం చేశారు, మళ్ళీ ఈ టైం కూడా చేశారు. ఇది విజయవంతం మళ్ళీ ప్రతిసారి అంటే ప్రతి ఒక్క సంవత్సరం ఎన్ని సంవత్సరాలైనా కానీ చేయాలని 41వ వార్డు ఎన్ఎస్పీ క్యాంప్ ఏరియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ నిర్వహించిన వినాయక చవితి 7వ తారీఖు నాడు నిర్వహించిన వినాయక చవితి 5వ రోజు తీయడం జరిగింది. ఈరోజు నిమజ్జనం వరకు కూడా సహకరించిన పొదిల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్ఎస్పీ క్యాంప్ గణేష్ యూత్ తరపున ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. దానికి ఆర్గనైజర్ వహించిన మా చిన్నమ్మ నా అమ్మ తరపున మా చిన్నమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు. నా తమ్ముడు ఈశ్వర్ వీళ్ళందరూ చిన్నపిల్లలు ఎంతో మంది ఇక్కడ పోరాడిరు. ఇంకోటి అన్నదానానికి అసలు ఎక్కడ కూడా సహకరించని వ్యక్తులు ఉన్నారు, కానీ ఇక్కడ అన్నదానం విషయంలో అన్ని విషయాలలో అన్నంలో పొదిల సీనన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి ప్రత్యేక సహాయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈసారి 9 రోజులు నవరాత్రులు చేయాలని పొదిల సీనన్న గెలుపు కొరకు మేమందరం సాయశక్తులు పోరాడతామని ఆయన గెలిచిన తర్వాత 9 రోజులు నవరాత్రులు ఈసారి ఇట్లా కాదు పెద్ద టెంట్ వేసి పెద్ద విగ్రహం పెట్టి ఈసారి హైలైట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గల్ 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 గజ్జల బండి గణపయ్య నిమజ్జనానికి సాగిపోతుంది గంగకు వెళ్ళిపోతుంది. ఓ మహేష్ మామ ఓ పాటేస్కో. అరే గల్లు 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 గజ్జల పోతా మా బుచ్చా గణపయ్య నీకు గంటల పోతా.
కుడుములు నీకు